సీఎం చంద్రబాబు కొమ్మినేని శ్రీనివాసరావు అనని మాటలు ఆపాదిస్తూ వాటిని వక్రీకరిస్తున్న విష ప్రచారం చేశారు. ఆయన్ను అరెస్టు చేయడమే కాకుండా తమ ఛానల్ ఆఫీసు మీద ఒక ప్రథమ ప్రకారం దాడులు చేయించారని ఆరోపించారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఈ అరాచకానికి మహిళలు గౌరవం అనే ముసుగు తొడిగి ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తూ అటవికంగా వ్యవహరిస్తున్నారన్నారు. కొండలు మగపిల్లల కంటే అత్త వదుంటుందా అని ఆయన ఆడపిల్లలు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి అని మీద బావామరుదులు గతంలో అన్న మాటలు చూస్తే తమకు మహిళలపై ఉన్న గౌరవం ఏంటో అర్థమవుతోందని ఘనంగా స్పందించారు. చంద్రబాబు గారు, రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ఏడాది పాలనలో మహిళలు బాలికల పట్ల మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని తెలుస్తోంది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుకునే తమ కూతురు తన్మయి కనిపించకుండా పోయిందని తల్లిదండ్రుల ఫిర్యాదు చేస్తే 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి దారుణంగా హత్యకు గురైన శవం కనిపించింది. కనిపెట్టడానికి మీకు మీ యంత్రాంగానికి చేత కాలేదు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుకూడ్రవాకుల్లో పల్లెలు 9వ తరగతి విద్యార్థిపై 6 నెలలుగా బ్లాక్మెయిల్ చేసి 14 మంది అత్యాచారం చేస్తే బాధితురాలు ఫిర్యాదు చేయకుండా భయపెట్టారు. నేరం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం మీకు చేత కాలేదు. కొందరు చేస్తున్న అఘాయిత్యాలు, స్కూళ్లకు వెళ్తున్న బాలికలు గర్భం దాలుస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. మీ పాలన మొదటి ఏడాదిలోనే 188 మంది మహిళలు బాలికల అత్యాచారాలకు గురైతే 15 మందిని రేప్ చేసి చంపేశారు. వందల కొద్ది మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, వేధింపులకు పాల్పడ్డారు. మీ ట్రాక్ రికార్డు ఇంకా ఘోరంగా ఉందని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎంతకాలం చెల్లవని త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పుకొచ్చారు.